హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంక ఈరోజైతే కరివేపాకు పొడి ఎట్లా చేయాలో చూసేద్దాం. ఇంకా వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చూసేద్దాం. ఫస్ట్ అయితే ఎండుమిర్చి, వెల్లుల్లి, కందిపప్పు, జీలకర్ర, మినపగుండ్లు అండ్ ధనియాలు ఇవైతే తీసుకోవాలి. అండ్ ఇంక ఇవైతే మంచిగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలన్నమాట. అండ్ ఇంకెలాగో వర్షాకాలం అది స్టార్ట్ అయిపోతుంది కదా, సో ఇలాంటి పొడులు ఏమైనా ఉంటే మంచిగా వేడి వేడి అన్నంలో ఈ పొడి వేసుకొని తింటే చాలా కమ్మగా అనిపిస్తుంది కదా. సో ఇంక ఇలాంటివి అయితే చేసుకోండి, హెల్త్కి చాలా మంచిది అండ్ మన స్కిన్ కూడా గ్లోయింగ్గా ఉంటుంది. అండ్ కరివేపాకు అంటే అందరు తీసి పక్కన పెట్టేస్తారు కదా, సో ఇలా పౌడర్ చేసుకుంటే అయితే మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. సో ఇంకా ఫస్ట్ అయితే నేను కందిపప్పు అండ్ మినపగుండ్లు అయితే వేసేసాను. ఇంకా అవంతా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా ధనియాలు కూడా యాడ్ చేశాను. ఇంకా అది కూడా మంచిగా ఫ్రై అవ్వనిచ్చేయాలి. ఇంకా తర్వాత జీలకర్ర మంచి ఫ్లేవర్ ఇస్తుంది జీలకర్ర యాడ్ చేస్తే. ఇంకా అది కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత మంచి స్మెల్ అయితే వస్తుంది అవి ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడు. అండ్ ఇంకా తర్వాత మనకి స్పైస్ మీరు ఎక్కువ తింటే మాత్రం ఎక్కువ ఎండుమిర్చి వేసుకోండి, లేదంటే తక్కువగానే వేసుకోండి. అండ్ ఇంకా తర్వాత మనం కరివేపాకు ఉంది కదా, సో అవి కూడా ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఇంక ఇవి కూడా మంచి ఫ్రై అవ్వాలి. అండ్ మనకి ఇది కలర్ అనేది చాలా చేంజ్ అవుతుంది కరివేపాకుది. సో ఇంక అంతవరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక 10 to 15 minutes. ఇంకంత లో ఫ్లేమ్లోనే మంచిగా ఫ్రై అనేది చేసేసుకోవాలి. ఇంక ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత మనమైతే కాసేపు పక్కన పెట్టేసేయాలి. చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ వేసుకోవాలి. సో ఫస్ట్ అయితే నేను కొంచెమే యాడ్ చేస్తున్నాను అనమాట. ఇంకా అది పౌడర్ చేసి మనమైతే పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఇందులో అయితే మనం ఏమీ ఉప్పు కానీ వెల్లుల్లి కానీ ఏం యాడ్ చేయలేదు కదా, సో అందుకనేసి ఫస్ట్ అయితే మనం ఇది మిక్సీ పట్టేసుకొని పౌడర్ అయితే పక్కన పెట్టేసుకోండి. అండ్ ఇంకా నెక్స్ట్ బ్యాచ్ ఏదైతే మనం మళ్ళీ పౌడర్ పడతామో ఇంకా ఆ టైంలో మాత్రం ఇంకా వెల్లుల్లి యాడ్ చేసేసుకోవాలి. ఇంకా ఫస్ట్ వెల్లుల్లి యాడ్ చేస్తే మనకు అంత మిక్స్ అవ్వదనమాట. సో సెకండ్ రౌండ్లో వేసేసి ఇంకా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇంక ఇదంతా తెచ్చేసి ఇంకా మొత్తం అంతా మిక్స్ చేసుకున్న టైంలో ఇంకా మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇంకా సాల్ట్ వేసేసి కలిపేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉంటుందన్నమాట. అండ్ మీ పిల్లలు కనుక కరివేపాకు తినకపోతే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి కాబట్టి ఇంక ఇలా పొడి చేస్తే వాళ్ళకి కొంచెం నెయ్యేసి పెట్టేస్తే మంచిగా తినేస్తారనమాట. ఒక్కసారి అయితే ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అండ్ నాకైతే చాలా నచ్చింది, టేస్ట్ వైజ్ అయితే సూపర్గా ఉంది అండ్ మంచి హెల్త్ బెనిఫిట్స్ కదా, సో ఇంకా అలా అనమాట. అండ్ ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత నేనైతే మంచిగా ఈ సెరామిక్ జార్లో అయితే స్టోర్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఇంక ఇలాంటి వాటిలో స్టోర్ చేస్తే మనకి ఎక్కువ రోజులు వస్తాయన్నమాట. అండ్ అంతే. అండ్ ఈ వీడియో కనుక మీకు తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్. కీప్ లవింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ మై ఛానల్.